నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. శ్రీకృష్ణుని లీలల్లో ఎంతో పరమార్థం దాగుందని, దానిని అర్థం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు వెంకటరమణ కాలనీలో ఏర్పాటు చేసిన కృష్ణాష్టమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పరమాత్మ శ్రీకృష్ణుని లీలల్లో ఎంతో పరమార్థం దాగి ఉందని, దానిని అర్థం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక వెంకటరమణ కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు భారతీయ మాతృమండలి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, శ్రీకృష్ణుడు చిన్నతనం నుంచి ఎన్నో లీలలను ప్రదర్శించాడని, వాటినన్నిటినీ వెనుక ఏదో ఒక పరమార్థం దాగి ఉందని అన్నారు. వెన్నను దొంగలించడం అంటే చిన్నతనం నుంచే ప్రోటీన్ ఫుడ్ను ఆస్వాదించడం అని తెలిపారు. అలాగే రాక్షసుల సంహారాన్ని గుర్తు చేసుకుంటే ధైర్యానికి, సాహసానికి నిదర్శనంగా తీసుకోవాలన్నారు. ఇలాంటి ఎన్నో సంఘటనలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని శ్రీకృష్ణ తత్వాన్ని అలవర్చుకుంటే ఆరోగ్యకరమైన మంచి జీవితాన్ని జీవించవచ్చని చెప్పారు. ప్రతి ఏడాది భారతీయ మాతృమండలి వారు కృష్ణాష్టమి వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని, అందుకు తగ్గట్టుగా ప్రజలను కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించిన శాస్త్రీయ నృత్య కళాకారులను ఆయన అభినందించారు. రాష్ట్రంలో కళలకు ఎక్కడా లేనటువంటి ప్రోత్సాహం కర్నూలులోనే ఉందని టీజీ వెంకటేష్ అన్నారు. శాస్త్రీయ నృత్య గురువులు పిల్లలకు నేర్పించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. కర్నూలు నగరంలో అన్ని రకాల హంగులతో టీజీవీ క్షేత్రాన్ని తీర్చిదిద్దామని, ఎవరైనా కళాకారులు తమ కళను ప్రదర్శించాలనుకున్న వారికి ఉచితంగా ఏసీ హాల్ను ఇస్తామన్నారు. చిన్నతనం నుంచి క్లాసికల్ డాన్స్ అలవర్చుకుంటున్న చిన్నారులు కొద్ది రోజుల పాటు చేసి మానివేయకుండా పూర్తి కాలం ప్రాక్టీస్ చేస్తే మంచి గుర్తింపు వస్తుందన్నారు. వేడుకలలో నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులందరికీ టీజీ వెంకటేష్ మెమంటోలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీజీ సతీమణి శ్రీమతి రాజ్యలక్ష్మి, చంద్రశేఖర్, మల్లికార్జున్ రెడ్డి, పద్మావతి, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భారత మాత మాతృమండలి వారికి నా మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెనక నుండి నడుపుతున్న శ్రీమతి పద్మావతి, జయలక్ష్మి గారు, వారి బృందము ఎస్కార్ట్ చేస్తున్నారు. పద్మావతి గారి దగ్గరికి మల్లికార్జున రెడ్డి గారు, ఇక్కడ వచ్చిన నృత్య కళాకారులు, నృత్యం నేర్పించిన మాస్టర్లు, మరి అలాగే న్యాయ నిర్ణేతలు, మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న పిల్లలందరికీ బ్లెస్సింగ్స్. శ్రీకృష్ణ జన్మాష్టమి ఒక ప్రత్యేకత ఉన్నది. నాకు నా పెద్ద కూతురు జ్యోత్స్న పుట్టినరోజు కూడా. మీ అందరి పిల్లల్ని నా బిడ్డగా చూసుకుంటున్నాను, మా అమ్మాయిలో చూసుకుంటున్నాను. మీ అందరికీ మనవి చేసేది ఏమంటే, మీ అందరూ పిల్లల్ని కొన్ని సంవత్సరాలు ఈ నృత్యం నేర్పించి నిలిపేయకుండా ప్రాముఖ్యత ఉండే విధంగా కొన్ని సంవత్సరాల వరకు ఇటువంటి నృత్యాన్ని నేర్పిస్తూ ఈ ప్రాక్టీస్ ని కంటిన్యూ చేయాలని కోరుతున్నాను. టీజీవీ కళాక్షేత్రం అక్కడ కూడా ఎవరైనా మాస్టర్లు నృత్యం ప్రదర్శిస్తాం, వాళ్ళ పేరెంట్స్ పిలిపిస్తామంటే హాల్ ఫ్రీగా, ఎయిర్ కండిషన్ హాల్ ఫ్రీగా, మరి వారికి ఏమన్నా సదుపాయాలు కావాలంటే ఆ సదుపాయాలు కూడా ఏర్పాటు చేసేదానికి ఒక 15 రోజులు 1 month ముందు మీరు ఆ హాల్ని రిజర్వ్ చేసుకుంటే మీకు ఏర్పాటు చేసేదానికి అవకాశాలు ఉంటాయి. మీరు అక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు, మరి దాన్ని కన్సల్ట్ చేయొచ్చు ఆ డేట్ లో. సో నృత్య కళాకారులకు మరి మాస్టర్లకు మరొకరు తెలియజేస్తున్నారు, ఇది గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే రాష్ట్రంలో ఇటువంటి నృత్య కళాకారులకు అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మన ప్రాంతంలో కలిగించాము. అలాగే అమ్మాయిలు అబ్బాయిలు ఇక్కడ ఉన్నంత డాన్స్ నేర్చుకున్నంత రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఆ మెరిట్ కూడా ఆ మాస్టర్లకే ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే వీళ్ళు ఇక్కడ నృత్యం అనేది ముందుకు వెళ్తుంది. ఏదో మన బొగ్గలో కృష్ణదేవరాయ చరిత్ర చదివాము, తర్వాత ఈ కర్నూలులో మిమ్మల్ని అందరినీ చూడగలుగుతున్నాం. శ్రీకృష్ణుని ప్రత్యేకత ఏమి అంటే, చిన్న బాలురు ఎలా చేస్తారో ఆ బాలురు చేసే విధానాలంతా మన కళ్ళకు కనపడేదట్ల మనకు కనపడుతుంటుంది. చిన్నప్పుడు పిల్లలు దొంగలించడం అంటే, ఆ దొంగలించడం అంటే తమాషకు, అలాగే వెన్న ముద్ద దొంగలించడం. దీంట్లో ఒక ప్రత్యేకత ఏమంటే, వెన్న ముద్ద ఒక ప్రోటీన్ ఫుడ్.
పిల్లలు తీసుకోవాల్సిన ఫుడ్ అదొక సందేశంగా కూడా ముందుకు వెళ్తుంది. మళ్ళీ రాక్షసులను సంహరించడం, చెడు దూరంగా ఉండటం, చెడును సంహరించడం, ఇవంతా మనకు హిస్టరీలో తెలిసిన విధంగా. అలాగే ఆరోగ్యాన్ని బాగా చేసుకోవాలని ఒక సందేశంలో ఉంటుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు 126 సంవత్సరాలు జీవించారు. సైంటిస్టులు కూడా ఇప్పుడు చెప్తున్నారు, ఆరోగ్యంగా బాగున్నారంటే, ఆరోగ్యాన్ని చక్కగా చూసుకుంటే 140 సంవత్సరాలకు జీవించే దానికి అవకాశాలు ఉన్నాయని సైంటిస్టులు ఇప్పుడు చెప్తున్నారు. సో పిల్లలు మీ అందరూ మీ జనరేషన్ 140-150 సంవత్సరాలు జీవించాలని, ఆరోగ్యంగా జీవించాలని మీరు బ్లెస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన దినేష్ అనే క్రీడాకారుని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఈ రోజు అభినందించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఢిల్లీలో నిర్వహించిన కరాటే క్రీడకు ఎంపిక కావడమే కాకుండా అక్కడ దినేష్ గోల్డ్ మెడల్ సాధించడం కర్నూలు జిల్లాకే గర్వకారణమని అన్నారు. నిరంతర కృషి పట్టుదల ఉంటే క్రీడల్లో రాణించవచ్చనే దానికి దినేష్ ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన దినేష్ అనే క్రీడాకారుని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఈరోజు అభినందించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఢిల్లీలో నిర్వహించిన కరాటే క్రీడకు ఎంపిక కావడమే కాకుండా అక్కడ దినేష్ గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో జాతీయ స్థాయిలో దినేష్ గోల్డ్ మెడల్ సాధించడం కర్నూలు జిల్లాకే గర్వకారణం అన్నారు. నిరంతర కృషి పట్టుదల ఉంటే క్రీడలలో రాణించవచ్చనే దానికి దినేష్ ఉదాహరణ అని ఆయన అన్నారు. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా ఉంటుందని, ఇందువల్ల చదువు క్రమశిక్షణ అలవడుతుందని టీజీ వెంకటేష్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నిర్వహించిన అట్ హోమ్ కార్యక్రమానికి దినేష్ను ఆహ్వానించడం క్రీడాకారులకు లభించే గౌరవమని అన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే శిక్షకుడు జగదీష్, రాంబాబు, డేవిడ్, ఆరిఫ్, హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఇస్కాన్ టెంపుల్ నందు జరుగుతున్న కృష్ణాష్టమి వేడుకలకు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణాష్టమిని పురస్కరించుకొని ప్రత్యేక భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. ఇస్కాన్ టెంపుల్లో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక కిడ్స్ వరల్డ్ ఎదురుగా ఉన్న ఇస్కాన్ టెంపుల్ నందు జరుగుతున్న కృష్ణాష్టమి వేడుకలను మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణాష్టమి పురస్కరించుకుని ప్రత్యేక భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇస్కాన్ టెంపుల్కు మాజీ రాజ్యసభ సభ్యులు వచ్చిన సందర్భంగా నిర్వాహకులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించడంతో పాటు ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఇస్కాన్ టెంపుల్ వారు ప్రపంచ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఎక్కడా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఇస్కాన్ వారు ముందుండి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ మానవతా దృక్పథాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్నారని అన్నారు. నిత్యం భగవద్గీతను ప్రచారం చేస్తూ ప్రజలను చైతన్యవంతంగా తీర్చిదిద్దేందుకు ఇస్కాన్ సభ్యులు చేస్తున్నటువంటి కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, స్వామీజీ, రఘునందన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే 69వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న కీర్తన అనాథాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, ఎంపీ వస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే గౌరిచరిత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే 69వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న కీర్తన అనాథాశ్రమంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరిచరితారెడ్డి, కలెక్టర్ రంజిత్ భాషా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా ఏపీయూడబ్ల్యూజే పథకాన్ని సీనియర్ జర్నలిస్ట్ ఎన్వి సుబ్బయ్య ఎగరవేశారు. అనంతరం జర్నలిస్టులతో సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న అతిథులు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రధానంగా జగన్నాథగట్టు జర్నలిస్టుల స్థలాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఇళ్ల స్థలాలు లేని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, పర్మనెంట్గా ప్రెస్ క్లబ్ కోసం కృషి చేస్తామని చెప్పారు. అనంతరం 69వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను అనాథ పిల్లల మధ్య కట్ చేశారు.
చేశారు. అనంతరం పిల్లలకు అన్నప్రసాద వితరణ చేశారు. అనంతరం సీనియర్ జర్నలిస్టులను, ఫోటో వీడియో జర్నలిస్టులను ముఖ్య అతిథుల చేత ఘనంగా సత్కరించారు. అలాగే ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ను ఏపీయూడబ్ల్యూజే జిల్లా రాష్ట్ర నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరంట్ల కొండప్ప, ఐజేయు జాతీయ సమితి సభ్యులు కె నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎన్వి సుబ్బయ్య, జిల్లా అధ్యక్షుడు ఈఎన్ రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, జిల్లా సహాయ కార్యదర్శి శివరాజ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు దస్తగిరి, జిల్లా కార్యవర్గ సభ్యులు మధు, వీడియో జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు స్నేహాల్, సీనియర్ జర్నలిస్టులు శ్రీకాంత్, నాయకులు మల్లికార్జున, హరి, ఫయాజ్, ఇంతియాజ్, సుధాకర్, ఫోటో జర్నలిస్టు యూనియన్ నాయకులు సుధాకర్, అంజీ, వీడియో జర్నలిస్టులు సురేష్ రెడ్డి, చెన్నయ్య, రఫీ, మద్దిలేటి, బాబు, మునిస్వామి పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సహచర ఎమ్మెల్యే అయినటువంటి గౌరవ చర్చక్క గారికి, కలెక్టర్ రంజిత్ భాష గారికి, అలాగే కొండప్పన్న గారికి, వేదిక మీద ఆశించిన ప్రతి ఒక్కరికి, మరి వేదిక ముందుగా ఉన్నటువంటి జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను ముఖ్యంగా సోదరులు నేను చెప్పేది ఏమంటే, ఇందాక సమస్యలు చెప్పారు, అందులో భాగంగా నేను కూడా మా వంతు పాత్ర పోషించాలి కాబట్టి ప్రజాప్రతినిధులుగా మీరు ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాస్తవంగా అందులో భాగంగా కలెక్టర్ రంజిత్ భాష గారు సార్ కూడా ఇందాక చెప్పారు, కడపలో ఏదో మాకు ఇలా జరిగిందని చెప్పేసి కొండప్పన్న గారు చెప్తే సార్ కూడా మాతో చెప్పడం జరిగింది. కాబట్టి సార్ కూడా మేము ఈ వేదిక సాక్షిగా మరొకసారి విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళ సమస్యల పరిష్కారంలో మన వంతు పాత్ర పోషించాలి సార్, మీరు కడపలో చేశారని చెప్పేసి ఒక దిక్సూచిగా మిమ్మల్ని మాకు చూపించారు. కాబట్టి మా జిల్లాలో కూడా దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా వెళ్ళకు. ఎందుకంటే జర్నలిస్ట్ పాత్ర అనేది చాలా అమోఘమైంది. నేను కొత్తగా రాజకీయాలకు వచ్చినా కూడా నేను పార్లమెంటుగా అభ్యర్థిగా గెలిచిన తర్వాత వాస్తవంగా కర్నూలు పార్లమెంట్ అంటే 7 అసెంబ్లీలు మీకు తెలిసిన విషయమే. నేను ప్రతి సమస్యను కళ్ళారా చూడాలంటే చూడలేను. పత్రికా రంగం ద్వారా నేను ప్రతిరోజు పేపరు తప్పకుండా పేపర్ అయితే ఖచ్చితంగా చూసి ఎక్కడెక్కడ ఏ సమస్యలు అని చెప్పేసి పత్రికా రంగం ద్వారా నాకు ఎక్కువ శాతం తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీ పాత్ర చాలా అమోఘమైంది. ఎందుకంటే ప్రజలకు, గవర్నమెంట్కి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ పత్రికా రంగంని మేము ప్రోత్సహించే బాధ్యత మా మీద ఎంతైనా ఉంది. కాబట్టి మేము మీ కోరికలు ఇందాక చెప్పారు. అంతేకాక పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటిది ఒక రైల్వే పాస్ అనేది నాకు లోపల రాగానే సార్ చెప్పారు. కాబట్టి దాని విషయంలో నేను ఇప్పుడు 4 days నాకు మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. నేను పోయేటప్పుడు నేను 2-3 daysలో నేను అశ్విని వైష్ణవ్ గారికి తీసుకుపోయి దృష్టికి ఇది సాల్వ్ చేయడానికి నా వంతు పాత్ర ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి మీకు సవాలుగా తెలియజేస్తున్నాను. ఇంకా సమాజాన్ని ముందుకు తీసుకుపోయేలాగా మీరు చేస్తున్న కృషికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ముందు కూడా ఇందాకే మీరు మీ సమస్యలు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. కొన్ని చోట్ల మాకు ఇక్కడ ప్రెస్ క్లబ్ లేదని, అలాగే ప్రెస్ సోదరులకి ఇళ్ళ పట్టాలు లేక ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని తప్పకుండా మన కలెక్టర్ గారు ఎలాగైతే కడపలో ఇచ్చారో అలాగే మా కర్నూలులో ఉన్న ప్రెస్ సోదరులకు అందరికీ ఈ సంక్షేమ పథకాలు అయితేనేమి అర్హులైన వాళ్ళకందరికీ పట్టాలు, ఇండ్లు ఇచ్చి అందరినీ ఆదుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. శాంక్షన్ ఏర్పాటు చేసిగా చర్యలు తీసుకుంటాం దాని మీద కూడా. సో టెంపరీగా ప్రెస్ క్లబ్కి అక్కడ 2 క్వార్టర్స్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి, ఒక టెంపరీగా. బట్ అని పర్మనెంట్గా ఉండడం అన్నది డెఫినెట్గా మంచిది. కాబట్టి ఆ ల్యాండ్ అవైలబిలిటీ చేసిన తర్వాత ఒక రిక్వెస్ట్ మీరు నాకు ఇవ్వగలిగితే దెన్ ది గవర్నమెంట్కి అన్లేషన్ ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మరొకసారి అందరు జర్నలిస్టులకి అక్రిడేషన్ పాలసీ వచ్చిన తర్వాత అందరికీ కూడా మిగతా ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా అక్రిడేషన్స్ ఇవ్వడం, దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా మీకు రావాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి అందరినీ కూడా మరొకసారి అభినందిస్తున్నాను. చనిపోయిన తర్వాత చేసే నేత్రదానం వల్ల ఇద్దరికి చూపు ప్రసాదించే అవకాశం ఉంటుందని ప్రజలు నేత్రదానానికి ముందుకు రావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శాంతి కళ అన్నారు. ఈ మేరకు నగరంలోని సుశీల నేత్రాలయంలో జరిగిన నేత్రదాన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సుశీల నేత్రాలయ హాస్పిటల్లో నేత్రదానంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ శాంతి కళ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుశీల నేత్రాలయ అధినేత, ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గోనూరు యుగంధర్ శెట్టితో పాటు హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ శాంతి కళ, సుశీల నేత్రాలయ అధినేత డాక్టర్ సుధాకర్,
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గూనూరు యుగంధర శెట్టి తదితరులు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించుకొని నేత్రదానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. ముఖ్యంగా కార్నియల్ బ్లైండ్నెస్ సమస్య అధికంగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించాలంటే కేవలం నేత్రదానం మాత్రమే సాధ్యమవుతుందని వివరించారు. మనిషి చనిపోయిన తర్వాత నేత్రదానం చేయటం ద్వారా మరో ఇద్దరికి చూపు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. మన దేశంలో నేత్రాలు అవసరమైన వారి సంఖ్య ఎక్కువగా ఉందని, కానీ నేత్రదానం చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని వివరించారు. శ్రీలంక దేశంలో ప్రతి ఒక్కరూ నేత్రదానం చేసేందుకు ముందుకు వస్తారని, అందుకే ఆ దేశం తమ దేశంతో పాటు మన దేశానికి కూడా నేత్రదానం చేస్తోందని తెలిపారు. కార్నియల్ బ్లైండ్నెస్ వల్ల సఫర్ అవుతున్నారు. వాళ్ళకి కన్ను వేరే వాళ్ళు కన్నిస్తే కానీ చూపు రాదు. మామూలుగా శుక్లాలకి, నీటి శుక్లాలకి, రెటినా ఆపరేషన్లకి మనం సర్జరీ చేస్తే చూపు వస్తుంది. ఈ కార్నియా జబ్బులకు మాత్రం మనం వేరే వాళ్ళ కన్ను తీసిస్తే తప్ప వాళ్ళకి రాదు. కాబట్టి ఈ 12 లక్షల మందికి ఖచ్చితంగా నేత్రదానం ద్వారానే చూపు వచ్చే ఆస్కారం ఉంది. మన ఎవ్రీ ఇయర్ చాలా డెత్స్ అవుతుంటాయి. దగ్గర మోర్ దాన్ 1.5 to 2 million చనిపోతుంటారు. కానీ ఐ డొనేషన్స్కి వచ్చేటప్పటికి ఓన్లీ 20,000 నుంచి 40,000 వస్తుంది అంతే ఎవ్రీ ఇయర్. మన రిక్వైర్మెంట్ ఏమో 12 to 15 lakhs ఉంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఒక 40,000 పీపుల్ కార్నియల్ డొనేషన్ కింద యాడ్ అవుతున్నారు ఇంకా లిస్ట్, కార్నియల్ బ్లైండ్నెస్ వల్ల. సో వీళ్ళందరికీ మనం ఐస్ ఇవ్వాలంటే అన్లెస్ పీపుల్ కమ్ ఫార్వర్డ్ విత్ ఐ డొనేషన్, చనిపోయిన తర్వాత ఇచ్చేది ఇది మహాదానం. ఇది చనిపోయిన తర్వాత మనం మామూలుగా బరీ చేస్తాము, లేకపోతే నిప్పులో కాల్చేస్తాం. దాని బదులు ఒక 2 కళ్ళు ఇస్తే 2 అంధులకి మనం. సో యాక్చువల్గా శ్రీలంకలో ప్రతి ఫ్యామిలీ ఎవరు చనిపోయినా కూడా ఐ డొనేషన్ ఇస్తారు. అందుకనే వాళ్ళ కంట్రీ దే ఆర్ సప్లయింగ్ నాట్ ఓన్లీ టు దేర్ కంట్రీ, దే ఆర్ సప్లయింగ్ టు ఇండియా ఆల్సో. సో దీని మీద అవగాహన లేక చాలామంది ఏమంటారంటే చనిపోయిన తర్వాత కళ్ళు తీసేస్తే నెక్స్ట్ జన్మలో వాడేమైనా అంధత్వంతో పుడతాడేమో అని చెప్పి చాలామందికి అవగాహన ఉంటుంది. బట్ అపోహలు ఉండకూడదని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే మనము చనిపోయిన తర్వాత కూడా వేరే వాళ్ళ కళ్ళలో మనం చూడొచ్చు. అది గాడ్ హ్యాస్ గివెన్ సచ్ గ్రేట్ గిఫ్ట్ ఇన్ ఐ డొనేషన్. ఇప్పుడు బ్లడ్ డొనేషన్ కానివ్వండి, లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఇవన్నీ బతికున్నప్పుడు ఇచ్చేది. ఐ డొనేషన్ ఒక్కటి చనిపోయిన తర్వాత మనం తీసుకుంటాం. కాబట్టి దీంట్లో ఒక మనిషికి పోయేది ఏముండదు. సో ఇవన్నీ ముఖ్యంగా మీ ప్రెస్ పీపుల్ అవగాహన ఎక్కువ కల్పిస్తే మనకి వాళ్ళ జీవితం మారిపోతుంది. చాలా మందిని మేము చూసాము. చాలా మందికి ఆల్రెడీ దాదాపు 110 మంది వరకు ఆల్రెడీ నల్లగుడ్డు మార్పు ఆపరేషన్ చేసాము ఇదే హాస్పిటల్లో కర్నూలులో. సో దీంట్లో చాలా మటుకు మంది 2 కళ్ళు కనపడని వాళ్ళు, అంటే ఖచ్చితంగా ఒక మనిషి మీద ఆధారపడి ఉంటారు. ఎవరికైతే చూపు కనపడదో వాళ్ళు ఒక మనిషి మీద ఆధారపడి ఉండాలి. వాళ్ళు ఏం చేయాలన్నా, బాత్రూమ్కి వెళ్ళాలన్నా, అన్నం తినాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక మనిషి మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళకు ఒక్క చూపు, ఒక్క కంటికి కొద్దిగా చూపించినా కానీ వాళ్ళ జీవితం, వాళ్ళ ఫ్యామిలీ జీవితం చాలా మారిపోతుంది. అది మేము నోటీస్ చేసాం, చాలా మందికి చూసాం. అంటే వాళ్ళే హాస్పిటల్ కూడా రాగలుగుతారు ఆపరేషన్ అయిన తర్వాత, 1 నెల 2 నెలల తర్వాత. చాలా క్రూషల్, చాలా ఈజీ, చాలా అంటే మన ప్రయత్నంతో చాలా మందికి వెలుగుని నింపచ్చు, చాలా మంది జీవితాలు, చాలా ఫ్యామిలీస్ జీవితాలు మార్చచ్చు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం నల్లగుడ్డుకు సంబంధించింది ఏంటంటే, బాడీలో జరిగే అన్ని అవయవాల దానాల్లో నల్లగుడ్డు దానంకున్న సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. అంటే నల్లగుడ్డు మార్చిన వాళ్ళకి 90% మందికి చూపు కనపడే అవకాశం ఉంది. లివర్ ట్రాన్స్ప్లాంట్కి కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి కానీ 50%, 40% సక్సెస్ రేట్ ఉన్న ఈ టైంలో నల్లగుడ్డు దానం మాత్రం 90% దాకా సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే ప్రతి 10 మందిలో 9 మంది ఖచ్చితంగా చూపు ఖచ్చితంగా కనపడుతుంది. మీకు తెలియాలనే మా పేషెంట్ని కూడా తీసుకొని వచ్చాను, రహ్మత్ బి గారు ఉన్నటువంటి హాస్పిటల్. ఇక్కడ కూడా మనము ఓన్లీ కార్నియల్ కలెక్షన్ సెంటర్ పెట్టాం. ఇక్కడ నుంచి ఈ డాక్టర్ గారు ఎలాగో ఇప్పుడు బాగా ట్రైన్ అయినారు, కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్ని చేసే వసతులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకి తెలిస్తే, ఎందుకంటే కర్నూలు అనేది ఒక పెద్ద మెడికల్ హబ్ లాంటిది. మనకి ఈ ఒక్క జిల్లా పరిధే కాదండి, మొత్తం చుట్టూ తెలంగాణ అయితే 5-6 జిల్లాల వాళ్ళు కొన్ని సమస్యల కోసం ఇక్కడికి వస్తారు. ఈవెన్ మహబూబ్ నగర్ వాళ్ళు కూడా నాకు తెలిసినంత వరకు సిటీకి వెళ్ళి హైదరాబాద్ అటు సైడ్ కంటే కూడా ఇక్కడ ఎంచుకునేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి మీ ద్వారా ప్రజల్లోకి మెసేజ్ వెళ్ళాలి. అలాగే అటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అన్ని స్టడీ చేయడం జరిగింది కాబట్టి చెప్తున్నాను. సో అన్ని రకాలుగా ఈ హాస్పిటల్లో కార్నియల్ కలెక్షన్ సెంటర్ ఉంది. అలాగే కార్నియల్కి సంబంధించిన డిసీజెస్ కూడా ట్రీట్మెంట్ అనేది ఉంది. కాబట్టేసి గవర్నమెంట్ తరఫున మేము ఇవ్వాల్సిన పర్మిషన్స్ అన్ని కూడా ఇచ్చాము. ఇదంతా కూడా పూర్తిగా కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో జరిగిన ఇన్స్పెక్షన్స్ అవన్నీ అయితేనే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇన్స్పెక్షన్ వేసి
ఆ రిపోర్ట్ మనం స్టేట్కి కూడా పంపించడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలి. చాలా వరకు కొంతమంది అసలు తెలియకుండానే ఆ బ్లైండ్నెస్తో బాధపడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటి సర్వీసెస్ ఇక్కడ ఉన్నాయి అని అంటే కనుక ఆటోమేటిక్గా దే విల్ ఆల్సో యూటిలైజ్ దీస్ సర్వీసెస్ అండ్ గెట్ ద విజన్ అనమాట. సో కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ అయిన వాళ్ళందరూ కూడా ఈ కోణంలోంచి మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ కార్నియల్ బ్లైండ్నెస్ కూడా మనం ఎలాగైతే క్యాటరాక్ట్ సర్జరీస్, అడ్వాన్స్డ్ సర్జరీస్ చేసి ఆ రేట్ వచ్చి బ్లైండ్నెస్ని తగ్గిస్తున్నామో ఇది కూడా అదే స్టేజ్లోకి చేరుకోగలుగుతుంది. కమిటీ వాళ్ళ గురువు ఉంటారు కదా, అట్లా ఇవ్వడమ్మా మీరు ఎట్లా వచ్చినారో అట్లా పోవాలని కొంచెం మార్కులు కొంచెం కొంతమందికి అవగాహన కల్పిస్తే గురువులకు మాతాజీలు చాలామందికి ఇస్తారు. ముఖ్యంగా ఈ విషయంలో లాస్ట్ ఇయర్ 8 మంది ఇచ్చినారు, 16 మంది చూపు వచ్చింది. వస్తే చాలా సంతోషపడినారు. దానికి మా దగ్గర ఏమంటే చనిపోతేనే ఫీజర్ ఇస్తాం, వైకుంఠరథము, అంబులెన్స్ సప్లై చేస్తాం. కనుక మాకు ఈజీగా ఉంటుంది. మేము 40-50 మంది చెప్తే 3 ఇచ్చినారు, ఒక 3 సొంతంగా వచ్చి మాకు ఇచ్చినారు. అంటే మీరు హైడ్రేషన్ సేకరిస్తారంట కదా, అంత అవగాహన ఉంది. కానీ కల్పించాలి, చాలామందికి అవగాహన లేదు. కొంచెం సార్ ప్రముఖమైన వ్యక్తులు, మంచి డాక్టర్లు, ఇంజనీర్, కొంచెం ఫేమస్ సినిమాటర్లు అటువంటి వాళ్ళు ఎవరు ఇచ్చినట్లుంటే ఆ లిస్ట్ మాకు ఇస్తే మేము ప్రచురిస్తే కొంచెం అవగాహన వస్తుంది. మారుతున్న ఆధునిక భారతీయ మహిళలకు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ నూతన వెరైటీ డిజైన్లతో బంగారు ఆభరణాలతో పాటు డైమండ్ జ్యువెలరీస్లో కూడా సరికొత్త నూతన డిజైన్లను ప్రవేశపెడుతుందని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ నిర్వాహకులు తెలియజేశారు. కర్నూలు పట్టణంలోని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో కస్టమర్ల చేత డైమండ్ జ్యువెలరీ షోని ఆవిష్కరించారు. మారుతున్న ఆధునిక భారతీయ మహిళలకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ సమస్త నూతన వెరైటీ డిజైన్లతో బంగారు ఆభరణాలతో పాటు డైమండ్ జ్యువెలరీస్లో కూడా సరికొత్త నూతన డిజైన్లను ప్రవేశపెడుతోందని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ కస్టమర్లు తెలిపారు. కర్నూలు పట్టణంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో కస్టమర్ల చేత వ్యాన డైమండ్ జ్యువెలరీని ఆవిష్కరించారు. అనంతరం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ కస్టమర్లు మాట్లాడుతూ జెమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్లో సొగసైన వ్యాన జ్యువెలరీ, అద్భుతమైన రత్నాలు, అన్కట్ వజ్రాలతో కూడిన సాంప్రదాయ ఆభరణాల సేకరణను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ప్రదర్శిస్తోందని అన్నారు. వినియోగదారులకు అన్ని రకాల రత్నాలు, అన్కట్ వజ్రాలు, ఆభరణాలు తరుగు ఛార్జీపై 25% వరకు తగ్గింపు పొందవచ్చని అన్నారు. ఈ ప్రత్యేక ఆఫర్ సెప్టెంబర్ 7 వరకు ఉంటుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈరోజు మల్బార్కి వచ్చాము. సో వ్యాన కలెక్షన్ కొత్తగా ఓపెన్ అయింది. సో ఆల్రెడీ కలెక్షన్ నడుస్తుంది. నాకు పర్సనల్గా చాలా నచ్చింది వ్యాన కలెక్షన్. సో రూబీస్లోనే ఒక కొత్త రకంగా తీసుకొచ్చారు అండ్ చాలా ఫ్యాషన్ అండ్ ఎడబుల్గా ఉన్నాయి అండ్ ఇట్స్ వెరీ లైట్ వెయిట్ అండ్ నేను కూడా పర్సనల్గా కలెక్షన్ చూసి తీసుకున్నాను. సో డెఫినెట్గా మీరు కూడా విజిట్ చేయండి, రండి. అండ్ వ్యానా కలెక్షన్ అనేది నేను పర్సనల్గా ఫీడ్బ్యాక్ అడిగితే మాత్రం నాకు చాలా నచ్చింది. గుడ్ ఈవినింగ్ కర్మ. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కొత్త కలెక్షన్స్తో ఈరోజు లాంచ్ చేయడం అనేది జరిగింది. ప్రతి సంవత్సరం జెమ్ స్టోన్ జ్యువెలరీ అనేది మనం లాంచ్ చేయడం జరుగుతుంది. కస్టమర్ల అభిప్రాయాలను బట్టి, కోట్లాది మంది అభిప్రాయాలను బట్టి మనం కొత్త కలెక్షన్స్తో మనం ప్రతి సంవత్సరం ముందుకు వస్తుంటాము. సో ఈ సంవత్సరం కూడా వియానా కలెక్షన్తో మనం ముందుకు వచ్చాము. సో ఫ్యాషన్ అండ్ డిజైబుల్తో ఆర్నమెంట్స్ అనేది కొత్త ఐటమ్స్ అని మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో వచ్చేసి మనకి రూబీ, ఎమరాల్డ్, అన్కట్ డైమండ్స్తో కొత్త ప్రోడక్ట్ అనేది లాంచ్ చేశాము. సో కర్నూలు ప్రజలందరూ ఇలాంటి డిజైన్స్ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. సో ఆఫర్ అనేది మనకి ఆగస్టు 8 నుండి సెప్టెంబర్ 7 వరకు అవైలబుల్లో ఉంటుంది. సో మనకి డిస్కౌంట్ అనేది మేకింగ్ చార్జ్ వేసుకొని అప్ టు 25% అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కొత్త ప్రొడక్ట్ అందరూ కస్టమర్లు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. విలియం కేరీ 264వ జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని కిడ్స్ వరల్డ్ భవనంలో జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. విలియం కేరీ గొప్పతనాన్ని, ఆయన చేసిన సేవలను జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రవికుమార్ వివరించారు. విలియం కేరీ 264వ జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని కిడ్స్ వరల్డ్ భవనంలో జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యాసంస్థల అధినేత, తెలుగుదేశం పార్టీ నేత కేవి సుబ్బారెడ్డి, కార్పొరేటర్ పద్మలతారెడ్డి, బందెల రాజు ముఖ్య అతిథులుగా హాజరై పాల్గొన్నారు. విలియం కేరీ గొప్పతనాన్ని, ఆయన చేసిన సేవలను జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రవికుమార్ వివరించారు. విలియం కేరీ బైబిల్ అనువాద
దృక్పథంలో విద్యలో మరియు సామాజిక సంస్కరణలలో గొప్ప కృషి చేశారని కొనియాడారు. బైబిల్ మిషన్ ఏవో బందెలరాజు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రవికుమార్ను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు పాస్టర్లకు విలేకరులను సన్మానించారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మన్సూర్ అలీఖాన్, క్రిస్టఫర్, సుధీర్ కుమార్, ప్రసాదరావు, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. మన కర్నూలు ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరిపించుకుంటాం. విలియం కేరీ గారు చేసిన సేవలు ఎన్నో మనవరానివి ఉన్నాయి. ప్రపంచంలో విలియం కేరీ గారి తెలియని వారు ఎవరు ఉండరు. వారు అటువంటి పరిశుద్ధమైన గ్రంథాన్ని రచించి తెలుగులో అధ్యయించి ఈరోజు ప్రపంచమంతా వ్యక్తులు కూడా ఈరోజు చదువుకొని మార్గంగా వైపు నడిపిస్తున్న వారు బట్టి వారికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విలియం కేరీ 264 జయంతి సందర్భంగా మనకు ముఖ్య అతిథులుగా కొంతమంది వచ్చి ఉన్నారు. పెద్దలు బ్రోకేజ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఈరోజు పాస్టరమ్మ గారికి, సేవకులకు అందరికీ వారు ఒక గిఫ్ట్గా వారు ఇచ్చి ఉన్నారు. వారు కూడా మేము ప్రత్యేకత వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా క్రిస్టఫర్ అయ్య గారు వారు సందేశం, విలియం కేరీ గారు వాక్య సందేశం ఇచ్చినారు. చక్కగా వారు కూడా మాకు వచ్చి వాక్యాన్ని బలపరిచి వారు కూడా ఇచ్చినందుకు ప్రత్యేకమైన వారు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా మన్సూర్ గారు మైనార్టీ సందర్భంగా వచ్చినారు. వచ్చి ఈ కార్యక్రమంలో అనేక మంది పాస్టర్స్, ప్రింట్ మీడియా వారు, సేవకులు ఈ కార్యక్రమాన్ని ఎంతో బలపరిచి దేవుని కార్యక్రమం జరిగించారు. అంతేకాకుండా ఈ తోడ్పడంలో మన మధ్యలో పెద్దలు మదిరెడ్డి అంకుల్ గారు ఉన్నారు. వారు కూడా ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం అంతాని మేము జరిగించుకొని దేవునికి మహిమకరంగా విలియం కేరీ ప్రోగ్రామ్ అంతలో దేవునికి మహిమకరంగా జరిగించినందుకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలుసు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడే ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.